హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు టేస్ట్గా ఉండేటి దమ్ము బిర్యానీ రెసిపీ చూపిస్తున్నాను, వచ్చేయండి. ముందుగా ప్యాన్లో ఆయిల్ పోసుకొని ఆనియన్స్ అన్నీ వేపుకుంటున్నారు ఎర్రగా. ఈ లోపల ఆనియన్స్ వేగే లోపల మనము కొంచెము దబర తీసుకొని అందులోకి 3 గ్లాసుల బియ్యం వేసుకుందాము. బాస్మతి రైస్ వేసుకుంటున్నాను. అవి కడిగానండి. దాని లోపల బిర్యానీ ఆకు, చక్రం, లవంగా, చెక్క వేసుకున్నాను. వేసుకొని అరగంట సేపు నానబెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకున్నాను. ఈ లోపల ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేగిపోయాయండి. వాటిని తీసుకున్నాను. కడిగి పెట్టిన చికెన్లో బిర్యానీ ఆకు వేసుకున్నాను, పచ్చిమిర్చి వేసుకున్నాను, చెక్క, లవంగా, చక్రం వేసుకున్నాను. టెస్టింగ్ సాల్ట్ కూడా వేసుకున్నాను. పెరుగు 1 కప్పు వేసుకున్నాను. పెరుగు వేసుకున్న తర్వాత కారం వేసుకున్నానండి. కారం మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. నేనైతే 2 స్పూన్స్ వేసుకున్నాను. ఉప్పు వేసుకున్నాను, ఉప్పు రుచికి సరిపడంత. చికెన్ మసాలా వేసుకుంటున్నాను. బిర్యానీ మసాలా వేసుకున్నాను. గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఫైనల్గా నిమ్మరసం అండి, 1 కాయ నిమ్మరసం పిండి పెట్టుకున్నాను. మొత్తం బాగా కలుపుతున్నానండి. పెరుగు మసాలాలన్నీ వేసాను కదా, ఆ మసాలాలు మొత్తము నీట్గా కలుపుకుంటున్నాను. ముక్కలకు పట్టే వరకు కలపాలి. కలిపాక ఇందాక వేపు పెట్టుకున్నాం కదండి ఆనియన్స్, అవి దాని మీద కొంచెం చల్లుకున్నాను. అలాగే కొంచెము పుదీనా వేసుకుంటున్నాను, కొత్తిమీర కూడా వేసుకుంటున్నానండి. ఇందాక మనం ఆనియన్స్ వేపాం కదా, ఆ మిగిలిన ఆయిల్ని దాంట్లో పోసి పెట్టుకున్నానండి. 1/2 అవర్ పాటు బాగా మ్యాగ్నేట్ చేసుకుంటున్నాను. కొంచెం వెల్లుల్లి పేస్ట్, ఇందాక చెప్పడం మర్చిపోయాను, వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కలుపుకున్నాను. అది 1/2 అవర్ మ్యాగ్నేట్ అయ్యాక అదిగోండి చికెన్ గ్రేవీ అయితే ఈ విధంగా తయారైపోయింది. చికెన్ ముందు బాగా గ్రేవీ అయ్యాక బాస్మతి బియ్యము 70% ఉడికేదాకా ఇటు సైడ్ వండుకుంటున్నానండి. 70% అవి ఉడికాక చూడండి అన్నం అయితే ఎలా వచ్చిందో. అన్నం చూడండి, అన్నం అయితే ఈ విధంగా వచ్చింది. అంటే కొంచెం బియ్యంగానే ఉంటుంది 70% అంటే. దాన్ని నేను స్ట్రైన్ చేసుకున్నాను. అదిగోండి అన్నాన్ని మనం చేసుకున్నాం కదా చికెన్ గ్రేవీ, అందులో కొంచెం కలుపుకుంటున్నాను. చూడండి కొంచెంగా కలపను, అలాగే పైన వేస్తాను. చూడండి అలా పైన వేసాక అందులో ఇందాక వేపు పెట్టుకున్నాను కదండి, అవి ఆనియన్స్ కొంచెం చల్లుకుంటున్నాను. కొత్తిమీర, పుదీనా కొంచెం చల్లుకుంటున్నాను. చల్లుకున్న తర్వాత మిగతా కొంచెం అన్నం ఉంది కదండి, మళ్ళీ వాటిపైన వేసి స్ప్రెడ్ చేస్తాను. చూడండి ఆ మిగిలిన అన్నం అంతా అందులో వేసి స్ప్రెడ్ చేస్తాను. స్ప్రెడ్ చేశాక అదిగోండి గంటితో నీట్గా చేసుకున్నాక మళ్ళీ మిగిలింది కదండి, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. ఆనియన్స్ ఇంకొంచెం వెత్తి పెట్టుకున్నాం కదా, ఆ మిగిలిన ఆనియన్ కూడా దాని మీదే వేసాను. దాని మీద చూడండి దాని మీద చల్లుకున్నాను ఆనియన్. అది అలా నీట్గా చేసి దాని మీద 10 నిమిషాలు మూత పెడతాను. మూత పెట్టి దమ్ పెడతాను. ఆ దమ్ అనేది నీట్గా వచ్చేయడానికి వాటర్ ఎత్తి బరువు కోసం పెడుతున్నానండి. 20 నిమిషాలు దమ్ పెడతాను స్లిమ్లో పెట్టి. చూడండి 20 నిమిషాల తర్వాత అన్నం ఎలా అయిందో. చూడండి ఎంత మంచి స్మెల్ గుమాలిస్తుంది నాకైతే. చూడండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంట్లో. అంతా కలపకుండా ఒక్క సైడ్ నుంచే తీసుకోవాలి రైస్ అనేది. మీకు కానీ ఫుడ్ కలర్ ఉంటే ఫుడ్ కలర్గా వేసుకోండి. చూడండి ఎంత టేస్టీగా తయారైపోయిందో రెసిపీ. బిర్యానీ, దమ్ బిర్యానీ చూడండి రెస్టారెంట్ స్టైల్లో ఉంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంది.
ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. మీకు కనుక నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్